కళా తపస్వి కె విశ్వనాథ దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా చిత్రం సిరిసిరి మువ్వ. చంద్రమోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మూగ యువతిగా జయప్రద నటించారు. ఈ సినిమాకు జంధ్యాలతో కలిసి వేటూరి పాటలు రాయడం విశేషం. సినిమాలోని పాటలకు ముందు వచ్చే సందర్భాలు అన్నింటికీ వేటూరి మాటలు రాశారు. మామ మహాదేవన్ స్వరపరిచిన ఝుమ్మంది నాదం సయ్యంది పాదం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, ఎవరికెవరు ఈ లోకంలో వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి. ఏడిది నాగేశ్వరరావు పర్యవేక్షణలో కర్రి లచ్చారెడ్డి, ఎన్ భాస్కరరెడ్డి, యు చైనా వీర్రాజు నిర్మించారు. 1976 డిసెంబర్ 24ని విడుదలైన సిరిసిరి మువ్వ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్నే సర్గం పేరుతో హిందీలో కె విశ్వనాథ్ తెరకెక్కించారు. రిషి కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాతోనే జయప్రద హిందీ చిత్ర పరిశ్రమలోకి కాలుపెట్టారు. సిరిసిరి మువ్వ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మద్రాసు నగరంలో ఈ సినిమా 100 రోజులు ఆడడం, శతదినోత్సవం జరుపుకోవడం. 1956 తరువాత ఒక తెలుగు సినిమా విషయంలో ఇలా జరగడంతో 1977 జూన్ 25న మద్రాసులో 100 రోజులు ఆడిన శుభం థియేటర్లో శతదినోత్సవం నిర్వహించారు. నటరత్న ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి విచ్చేసి నటీనటులకు జ్ఞాపికలు అందజేశారు.